హాయ్ వీవర్స్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నిహారిక కొనదెల ప్రొడక్షన్లో ఒక రాకాస మూవీ అయితే ఏప్రిల్ 3న వరల్డ్ వైడ్గా కూడా రిలీజ్ కాబోతుంది. అసలు ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుంది అనేది మనతో మాట్లాడేందుకు నిహారిక మనతో పాటు ఉన్నారు. చెప్పండి మేడం, ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ప్రేక్షకులు హారర్ ఉంటుంది అనుకోవాలా, లేకపోతే కామెడీ ఉంటుంది అనుకోవాలా, ఎలా ఉండబోతుంది ఓవరాల్గా? ఓవరాల్‌గా అంటే చాలా ఎంటర్‌టైనింగ్ సినిమా అండి. అంటే మనం థియేటర్‌కి ఎళ్లి మనం డబ్బులు పెట్టి టికెట్ కొంటున్నాం అంటే అది ఆ 2 అవర్స్ లేకపోతే 2 అవర్స్ 20 మినిట్స్ మనల్ని ఫుల్‌గా మేమేవైతే వరల్డ్‌లో చూపిస్తున్నామో ఆ వరల్డ్‌లోకి ఎళ్ళిపోయి మన రియాలిటీకి ఒక పాజ్ చేసి ఆ వరల్డ్‌లోకి ఎళ్లి ఇట్స్ ఎ ఫుల్ వెరీ ఎంటర్‌టైనింగ్ ఫిల్మ్. చాలా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఉండబోతుంది. సంగీత్ ఇంకా గెటప్ శ్రీను గారి కాంబినేషన్ చాలా చాలా బా వచ్చింది. అండ్ ఆల్సో కొన్ని చిన్న సర్ప్రైజ్ రోల్స్ ఉన్నాయి. అది ఇంకా మేము రివీల్ చేయలేదు. సో చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉండబోతుంది. అండ్ మోర్ దెన్ హారర్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్ ఏదైతే ఉంటాయో అంటే విఠలాచార్య గారి సినిమాలో మనం ఏవైతే చూసుంటామో అలాంటి ఫ్యాంటసీ ఎలిమెంట్స్ అన్నీ ఈ టైమ్ జనరేషన్‌లో చూస్తే ఎలా ఉంటుందో అలాగా మేము చేసాం. అంటే ఈ సినిమాకి రాకాస టైటిల్ పెట్టడంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అసలు? యాక్చువల్లీ అది మా డైరెక్టర్‌ని అడగాలండి. ఎందుకంటే 'రాకాస' అనేది ఒక పేరు అంతే. ఆ పేరుకి రీజన్ ఏంటి అని అది సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. బట్ ఇట్స్ జస్ట్ నేమ్ దట్స్ ఇట్. అంటే శోభన్ గారితో ఇది రెండో సినిమా తీస్తున్నారు మీరు. అంటే శోభన్ గారిని సినిమాలో పెట్టడానికి ప్రధానమైన రీజన్ ఏమన్నా ఉందంటారా? యాక్చువల్లీ కథ నా దాకా రావడానికి ముందే మానస మా డైరెక్టర్ ఇంకా సంగీత్ గారు సంగీత్ ఓకే చెప్పిన తర్వాతే నా దాకా వచ్చింది. సో యాహ్! డెఫినెట్‌లీ అంటే మేము ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ సంగీత్‌తో చేసినప్పుడు చాలా చాలా మంచి యాక్టర్ ఒక ప్రొడక్షన్‌కి లేకపోతే ఒక డైరెక్టర్‌కి వర్క్ చేయడానికి ఈజ్ ఎ డ్రీమ్ టు వర్క్ విత్. సో డెఫినెట్‌లీ వై నాట్? పవన్ కళ్యాణ్ గారితో కూడా త్వరలో సినిమా తీసే అవకాశం ఏమన్నా ఉందా మీరు? ఆహ్, త్వరలో ఏమో తెలీదు గానీయండి. ఆబ్వియస్‌లీ ఫర్ ఎనీ ప్రొడ్యూసర్ అది ఒక డ్రీమ్. సో, డెఫినెట్‌లీ నేను నా ప్రొడక్షన్ అంత పెద్ద రేంజ్‌లో ఎళ్ళాలి అని కోరుకుంటున్నాను. ఇప్పుడు రామ్ చరణ్ గారితో కూడా తీసే అవకాశం ఉందా? మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కూడా తీసే ఆలోచన ఉందా అసల? మీరు హీరోయిన్‌గా ఎప్పుడొస్తారు? ఓహ్! 2 డిఫరెంట్ ఆ! క్వెషన్స్. 2 ఓకే. సీ అండి యాస్ ఎ ప్రొడక్షన్ హౌస్ నాకు మంచి కాంటెంట్ చూపిచ్చాలి అని ఉంటుంది. డెఫినెట్‌గా అదొక సెల్ఫిష్ రీజన్ ఏంటంటే మా ఫ్యామిలీలో ఇంతమంది మంచి యాక్టర్స్ ఉన్నారు. వాళ్ళతోటి కూడా ప్రొడ్యూస్ చేయాలని ఉంటుంది. కానీ వాళ్ళతో చేయాలి కాబట్టే నేను అంటే అదే వేలో ఆలోచిస్తానని కాదు. నాకు కొత్త వాళ్ళతోటి వర్క్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. ఎందుకంటే వాళ్ళకున్న ప్యాషన్ వాళ్ళు రాసుకునే ఎంత ఆనెస్టీ తోటి వాళ్ళు రాసుకుంటారు అదంతా. సో, డెఫినెట్‌గా నాకు చెయ్యాలి అంటే అది ఒక యాంబిషియస్ లాగా అనిపిస్తది మా ఫ్యామిలీలో యాక్టర్స్ తోటి చేయాలి అని. సో, అది డెఫినెట్‌గా ఉంటుంది గానీ ఫాస్ట్‌గా చేసేయాలి, అన్నీ వాళ్ళతోనే చేయాలి అలా ఏం లేదండి. ఐ జస్ట్ వాంట్ టు డూ గుడ్ కాంటెంట్ అంతే. ఎప్పుడు మీరు హీరోయిన్‌గా గాని అట్లా వచ్చే అవకాశం ఉంది? వింటున్నానండి కథలు. అంటే రైట్ నౌ ఆహ్, ఒక 2, 3 విన్నాను విచ్ ఐ లైక్డ్. సో, మేబీ నెక్స్ట్ ఇయర్. అంటే దుర్గమ్మ దర్శనానికొచ్చి అమ్మవారి దర్శనం తీసుకున్న తర్వాత మీరు ప్రమోషన్ స్టార్ట్ చేశారు. అంటే ఏమైనా సెంటిమెంట్ ఉందా అండి దానికి? ఆహ్, యాక్చువల్లీ నేను చిన్నప్పుడు ఎక్కువ విజయవాడ కి రాలేదండి అసలు. దుర్గమ్మ టెంపుల్ నేను చాలా లేట్‌గా వచ్చాను టెంపుల్‌కి. కానీ అక్కడ ఒక్కసారి స్టార్ట్ అయిన తర్వాత అమ్మవారి గుడిలో ఉండే ఆ ఎనర్జీ అది పాజిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది నిజంగా చాలా ధైర్యం ఇస్తుంది. అండ్ ఆల్సో చాలా ప్రొటెక్టివ్‌గా అనిపిస్తుంది. సో, డెఫినిట్‌గా నేను నా ఫస్ట్ సినిమాకి ఇక్కడి నుంచే స్టార్ట్ చేశాను. సో, ఇప్పటి నుంచి సెంటిమెంట్ అని అనుకోవాలి. అంటే ఇప్పుడు కిడ్స్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చూసే విధంగానే ఈ సినిమా ఉండబోతుందా యెస్. అండి? యెస్. డెఫినెట్‌లీ. అంటే నేను ఒక ఫ్యామిలీలాగా ఒక థియేటర్‌కి వెళ్ళినప్పుడు అక్కడ కామెడీ గానీ, ఎంటర్‌టైన్‌మెంట్ గానీ, ఎమోషన్స్ గానీ ఏదైనా మనం చూసేది యాస్ ఎ ఫ్యామిలీ మనం ఆక్వర్డ్‌గా ఫీల్ అవ్వకుండా చూడాలి అని కోరుకునే ఒక ప్రొడ్యూసర్ నేను. అట్‌లీస్ట్ ఈ సినిమా వరకు ఇట్స్ ఎ ఫ్యామిలీ ఫ్రెండ్లీ ఫిల్మ్. వెరీ, వెరీ ఫ్రెండ్లీ ఫిల్మ్. థాంక్ యూ మేడం. థాంక్ యూ. అంటే ఏప్రిల్ 3వ తేదీన వరల్డ్ వైడ్‌గా విడుదలవబోతున్నటువంటి ఈ సినిమా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా చూసే విధంగానే ఉండబోతుందని చెప్పి నిహారిక కొణిదెల అయితే చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సినిమాని చూసి ఆదరించాలని ఆమె అయితే ప్రేక్షకులనైతే కోరుతున్నారు. అమ్మవారి దర్శనం చేసుకొని సినిమా ప్రమోషన్స్ అయితే విజయవాడ నుంచి ప్రారంభించడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ వెంకట్‌తో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.